బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, సముద్రమే ముద్దు అంటున్నారు విశాఖ జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు. గత 39 రోజులుగా బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వారు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. తమ అభిప్రాయాన్ని గౌరవించి బల్క్ డ్రగ్స్ పార్కును ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజయ్యపేట మత్స్యకారుల ఆందోళనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా గత 39 రోజుల నుంచి రాజయ్యపేటలో మత్స్యకారులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపుగా 14 గ్రామాలకు సంబంధించి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే తమ ప్రాణాలకే ముప్పంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. 39 రోజులుగా వివిధ రూపాల్లో సైతం కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు సైతం కూడా వైసీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది. వైసీపీ నేతలు సైతం కూడా సంఘీభావం తెలిపారు. అయితే ఈ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రస్తుతం మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పెద్ద ఎత్తున దాదాపుగా 39 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. ఎందువల్ల మీరు ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు? ఎందువల్ల బాబు, మా చంద్రము మాకు బిడ్డలు, మాకు ధైర్యం, మాకు తెల్లది, మాకు గంగే, మాకు తెల్లి, మాకు 3 నెలలు పెట్టి ఏడిపిస్తున్నారు. ఎక్కించేసుకోయి ఓట్లు వేసేసుకోయి, ఎక్కించేసుకోయి 3 నెలలు పెట్టి ఏడిపిస్తుంది. దానికి బుద్ధున్నదా? మాకు మాట ఇచ్చింది కాదు. మా పిల్లలు నన్ను గోటాడుతున్నారు. ఇంట్లో కొడుకుల్లో గంజలు లేవు. ఏదైనా పాలైతే బేడైతే ఉంటే తాకాడెట్టుకోయి తింటున్నాము, ధర్నా చేస్తున్నాం. మాకు అమ్మ తల్లి మాకు ముచ్చు, మా ఊరే మాకు గంగమ్మే, మాకు తల్లి తండ్రి. మాకు జాబులు వద్దు, మాకే వద్దు, మాకు ప్యాడరీయే వద్దు. అలా ప్యాడరీ కడితే మాకు బాంబే చెప్పిమను బాబు. మా పిల్లలు ఒక్కసారి చచ్చిపోతాము, జగమది వెళ్తాది. చన్నది వాళ్ళు చచ్చిపోయండి, తిన్నది గది లేదండి. వాళ్ళకి ఏం దొరకదండి, కొంచెం తల చిత్రాలు ఊడిపోతున్నాయండి. మాకు ఇప్పుడు చాలా మంది చచ్చిపోయాయండి. అందు గురించి ఇప్పుడు మాకు ప్యాడరీ వద్దంటామండి. గత కొద్ది రోజుల క్రితమే హైవేని సైతం కూడా నిర్బంధించడం జరిగింది. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ బల్క్ డ్రగ్ ను వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? ఎందువల్ల ఇక్కడ ఎన్ని గ్రామాలు సఫర్ అయ్యారు? సుమారుగా బల్క్ డ్రగ్ వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా మత్స్య సంపద నశించిపోతుందండి. సముద్రం పొల్యూషన్ అయిపోతుంది, సముద్ర చేపలు పొల్యూషన్ అయిపోతున్నాయి, గాలి పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పటికే చిన్న హెట్రో బల్క్ డ్రగ్ కంపెనీ వల్ల చాలా మనుషులు 37 పొల్యూషన్ అయిపోయిందండి. పొల్యూట్ అయిపోయి క్యాన్సర్స్, కిడ్నీ ఫెయిలియర్స్, లివర్స్, ఏమండి హార్ట్ ఫెయిలియర్స్, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. దాని తీవ్రతతో పాటు మత్స్య సంపద నశించిపోయింది. ఒకప్పుడు మత్స్యకారులు ఒక 1/2 కిలోమీటర్లు మా ఊరిలో ఇక్కడికి వెళ్తే చేపలు పడేవి. ఇప్పుడు సుమారు 1 లీటర్ ఒక ట్యాంకులో ఆయిల్ కాల్చుకుని వెళ్ళి సరే చేపలు పడడం లేదు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క బల్క్ డ్రగ్ కంపెనీ వల్ల మా మత్స్యకార గ్రామాలు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు సముద్ర తీర ఈస్ట్ కోస్టల్ కారిడార్ మొత్తం ఉన్నాయి. ఈ కంపెనీ వల్ల మత్స్యకారు ప్రతి ఒక్కరు కూడా మత్స్య సంపద నశించిపోవడం వల్ల ఉపాధిని కోల్పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగస్తుడు కంపెనీకి వెళ్ళారు అనుకోండి, ఒక డ్యూటీకి సరిగ్గా వెళ్ళకపోతే తీసేస్తారు. ఇది సముద్రం అట్లా తీయదు, నాన్ స్టాప్ గా. ఇలాంటి బల్క్ డ్రగ్ కంపెనీలు రావటం వల్ల మత్స్య సంపద పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా మా గ్రామాలను మమ్మల్ని సైతం కూడా తరలిస్తారు. ఈ పార్కును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు. ఈ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు.